సో కిరణ్ అబ్బవరం ఈయన ఒక వినూత్న నటుడిగా తెలుగు ప్రజలు చూస్తూ ఉంటారు. ఈయన వచ్చే సినిమాలన్నీ కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. బట్ అంత ఆదరణ పాపం ఆయనకు లభించట్లేదని అనిపిస్తూ ఉంది. సరే, ఆయన చేసిన ఒక ప్రయోగాత్మకమైన సినిమా ఏంటి అంటే కా. ఈ సినిమా యాక్చువల్గా ఆయన ప్రొడ్యూస్ చేశాడు. ఆ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాని నూతన దర్శకులు సుజిత్ అండ్ సందీప్ అనే ఇద్దరు దర్శకులు సంయుక్తంగా కలిసి నిర్మించారు. సో దానిలో టెక్నాలజీ కానీ, దానిలో బ్యాక్గ్రౌండ్ సౌండ్ కానీ, ఆ పిక్చరైజేషన్ కానీ, సస్పెన్స్ థ్రిల్లర్ కథ. సో ఓవరాల్గా చూసినప్పుడు ఆ సినిమా సంథింగ్ డిఫరెంట్గా విభిన్నంగా అనిపిస్తూ ఉంది. సో చూసేప్పుడు కూడా అరే ఒక వెరైటీ సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ డెఫినెట్గా అనిపిస్తుంది. సో ఇది బాగానే భారీ విజయాన్ని పొందింది. సో దానికంటే ఒక క్రియేటివ్ సినిమా అది. దానివల్ల ఈరోజు దాదాసాహెబ్ ఫిలిం ఫెస్టివల్లో ఆయనకి కా సినిమాకి అవార్డు రావటం అనేది డెఫినెట్గా ఇది కిరణ్ అబ్బవరంకి ఒక అచీవ్మెంట్ అనుకోవాలి. సో డెఫినెట్గా తెలుగు ప్రజలు ఆదరిస్తారని అనుకుందాం భవిష్యత్తులో. థ్యాంక్ యూ వెరీ మచ్.